ఒక దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ దైవ వర్తమానమును ఆలకించి దీవించబడవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు చదువుదాం ప్రియులారా. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయడం ద్వారాను మనలను రక్షించెను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము రక్షణ పొందిన మనము అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రక్షణ పొందిన మనము మునుపు అవిధేయులము, ఇప్పుడు విధేయులము. రక్షణ పొందక మునుపు దేవునికి అవిధేయులుగా ఉన్నాం, ఇప్పుడు మనము విధేయులుగా ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం. మీ పితరుల వలె మీరు అవిధేయులు గాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. దేవుని మహోగ్రత, ఆయన కోపము మన మీద నుండి తొలగిపోవాలి అంటే మనము ఆయనను ఆరాధించేవారిగా మనం ఉండాలి. మనము దేవునికి విధేయులమై ఉండాలి. ఆయన మందిరములో మనము ప్రవేశించి ఆయనను ఆరాధించేవారిగా ఉన్నప్పుడు ఆయన మహోగ్రత చల్లారుతుందని వాక్యము సెలవిచ్చుచున్నది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుండి నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఒకప్పుడు మనము పాపులము, ఇప్పుడు రక్షణ పొందిన మనము పరిశుద్ధులమై ఉన్నాము. యేసు రక్తము చేత కడగబడుట ద్వారా పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనము ఒకప్పుడు అవిధేయులుగా కాగా మీరు విధేయులకు పిల్లలై అంటున్నాడు. విధేయులైన పిల్లలుగా మనం ఉండాలి. మీ పూర్వపు అజ్ఞాన దశలో, అజ్ఞానంలో మీరు ఉన్నప్పుడు మీకుండిన ఆశలను అనుసరించి ఇప్పుడు మీరు ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక సమస్త ప్రవర్తన యందు మీరును పరిశుద్ధులై ఉండుడని వాక్యం సెలవిచ్చుచున్నది. రోమా 10:21 ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితినని చెప్పుచున్నాడు. దేవుడు అవిధేయులైన వారి కొరకు, అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతయు దేవుడు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. ఒక కోడి తన రెక్కలను చాపి తన పిల్లలను ఆహ్వానించినట్లుగా ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ఆయన ఎంతో ప్రేమతో దినమెల్లా ఆయన తన చేతులు చాపి అవిధేయులై ఎదురాడు ప్రజల కొరకు ఆయన ఎదురు చూస్తూ 2 చేతులు చాపి ఆయన ప్రేమతో పిలుచుచున్నాడు. ఆయన రెక్కల నీడ క్రిందకు ఎవరైతే వస్తారో వారికి ఆశ్రయము, వారికి ఆదరణ, వారికి ఆరోగ్యము, వారికి ఆనందము, వారికి ఆశీర్వాదము. ఆయన సన్నిధికి మనం వచ్చి దీవించబడదాం. అవిధేయులుగా ఉంటే ఆశీర్వాదాలు కోల్పోతాం. 2 తిమోతి 3:2 ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, ఈ అంత్య దినములలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు ఈ వాక్యములో మనం చూస్తున్నాం. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, నవమాసములు మోసి కని పెంచిన తల్లికి అలాగే తండ్రికి అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, గర్వాంధులు, మూర్ఖులు, సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారిగా, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారని వాక్యం సెలవిచ్చుచున్నది. ప్రియులారా, అవిధేయులుగా మనం ఉన్నామా? ఫస్ట్ మనం దేవునికి విధేయులుగా ఉంటే తల్లిదండ్రులకు విధేయులుగా మనం ఉంటాం. హెబ్రీ 3:18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను, అవిధేయులను వారిని గూర్చియే కదా. ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారు దేవునికి విశ్రాంతిలో ప్రవేశింపరని
ప్రమాణము చేసినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. అవిధేయులకు విశ్రాంతి లేదు, విధేయులకే విశ్రాంతి. ప్రియులరా, పూర్వము మనము అవివేకులము, ఇప్పుడు మనము వివేకులము. పూర్వము మునుపు మనము అవిధేయులము, ఇప్పుడు మనము విధేయులుగా మనం ఉండాలని వాక్యము సెలవించుచున్నది. రక్షణ పొందిన మనము ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మునుపు మనం అవిధేయులుగా ఉన్నాము, ఇప్పుడు మనం అవిధేయులుగా ఉండకూడదని వాక్యం సెలవించుచున్నది. హెబ్రీ 11:31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారందరూ కూడా నశించిపోయారు. విధేయురాలై ఆమె రక్షించబడినట్లుగా, తన ఇంటి వారిని రక్షించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అవిధేయులుగా ఉంటే మనము నశించిపోతామని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి, విధేయులయుండుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ 6:1 పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఎఫెసీ 6:5 దాసులరా యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయములో మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ఈ విధముగా మొట్టమొదటిగా దేవునికి విధేయులమైతే మనం అందరికీ అన్ని చోట్ల కూడా విధేయులుగానే ఉంటాం. దైవజనులకు విధేయులుగా ఉంటాం. మీరు విశ్వాసుల దైవజనులకు విధేయులుగా ఉంటారు. నువ్వు ఒక భార్య అయి ఉన్నావా, నీ భర్తకు నీ విధేయురాలుగా ఉంటావు. మీరు పిల్లలై ఉన్నారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉంటారు. మీరు దాసులై ఉన్నారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉంటారు. విధేయులుగా ఉంటే విస్తారమైన దీవెనలు మనం పొందుకుంటాం. యోహాను 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. యేసు అనే ఈ కుమారునికి ఎవరైతే విధేయులు కారో వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే యేసు ప్రభు వారికి విధేయులై ఉంటారో, ఆయన మాటలకు విధేయత చూపిస్తారో నిజముగా వారు నిత్య జీవమును పొందుకుంటారని వాక్యము సెలవించుచున్నది. నిర్గమకాండం 24:7 అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. కాబట్టి దేవుని మాటలకు మనం ఎప్పుడైతే విధేయులమై ఉంటామో, రక్షణ పొందిన మనము విధేయులుగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము రక్షణ పొందిన మనము అనే అంశాన్ని ధ్యానము చేసి ఉన్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నీ మహాకనికరము చొప్పున అవిధేయులుగా ఉన్న మమ్ములను విధేయులుగా చేసుకున్నందుకు స్తోత్రములు. వివేకులుగాను, విధేయులుగాను, విశ్వాసులుగాను నీ కొరకు జీవించినట్లు సహాయము చేయము. ఈ వాక్యము మా అందరి జీవితములో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాను. నశించిపోవచ్చున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను మీ నామములు ఇప్పుడే స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. బిజినెస్ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయండి. వారి రాబడిని దీవించండి. వివాహములు కాని వారికి మంచి సంబంధాలు రావడానికి, వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయము చేయము. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. గృహములు లేని వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని నింపండి. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరో సమస్యల చేత సతమతమైపోతున్నారు, వారందరి పట్ల మీరు కార్యాలు చేయండి. నీ చేతులెత్తి మమ్ములను, మా కుటుంబాలను సమృద్ధిగా దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.